అందరికీ నమస్కారం. గెలాక్టిక్ గురు మీకు స్వాగతం పలుకుతున్నాడు. నేను విశ్వం యొక్క రహస్యాలను అన్వేషించడానికి పురాతన పురాణాలని వెలికి తీస్తూ తాజా సాంకేతిక సమాచారం గురించి చెప్పేవాడిని. ఈరోజు మనం చూసే ప్రతి ఒక్కటి ఒక చాలా దట్టమైన కోణం నుండి ప్రారంభమైందని మీకు తెలుసా? ఈరోజు దాని నుండి విశ్వం ఎలా పుట్టిందనే కథను మనం తెలుసుకుందాం. ఈ చిత్రములో మనం బిగ్ బ్యాంగ్ నుండి నక్షత్రాలు మరియు గెలాక్సీల ఏర్పాటు ద్వారా భూమిపై జీవం యొక్క ఆవిర్భావం వరకు ఎలా అయ్యిందో తెలుసుకుందాం. ఇది మీరు మిస్ చేయకూడదనుకునే ఇతిహాస కథ. మీరు నాతో విశ్వాన్ని అన్వేషించడానికి ఉత్సాహంగా ఉన్నట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తద్వారా మీరు ఎప్పటికీ అప్డేట్లను కోల్పోరు. మన ప్రయాణం ఆరంభం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. మీరు బహుశా ఈ వీడియోని మీ మొబైల్లో చూస్తుంటారు. మీరు ఒక భవనంలో ఉన్నారు. ఆ భవనం ఒక పెద్ద నగరంలో ఉంది, అది కూడా భూగ్రహం యొక్క ఉపరితలం పైన. ఇది ఇంకా పూర్తవలేదు. సౌర వ్యవస్థలో 8 గ్రహాలలో భూమి ఒకటి మాత్రమే. మరియు మన సొంత పాలపుంత గెలాక్సీలో ఇలాంటి నక్షత్ర వ్యవస్థలు వందల వేలు ఉన్నాయి. కనుక ఈ విశ్వంలో మన ప్రత్యేకత ఏంటి? మనం ఈ గది లోపలికి ఎలా వచ్చాం? ఇదంతా బిగ్ బ్యాంగ్ తో ప్రారంభమైంది. శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ గురించి ఎలా కనుగొన్నారో మీకు తెలుసా? ఇది మొదట యుఎస్ నుండి 2 రేడియో ఖగోళ శాస్త్రవేత్తలచే కనుగొనబడింది. కానీ తర్వాత డీప్ స్పేస్ టెలిస్కోప్ల ద్వారా నిర్ధారించబడింది. ఇది కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్, అనగా విశ్వమంతటా స్వేచ్ఛగా ప్రయాణించగల మొదటి కాంతి యొక్క చల్లబడిన అవశేషం. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ యొక్క దశల గురించి తెలుసుకుందాం. మొదటగా ప్రారంభ ఏకత్వం. ఇక్కడ పదార్థ శక్తి మరియు సమయం ఒకే దట్టమైన బిందువు వద్ద కేంద్రీకృతమై ఉన్నాయి. విస్తరణ. మనకు తెలిసిన ప్రతిదీ అన్ని దిశలలో వేగంగా విస్తరించడం ప్రారంభించిన దశ. ప్రాథమిక కణాల నిర్మాణం. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను రూపొందించడంలో క్వార్క్లు కీలక పాత్ర పోషించాయి. అణు సంశ్లేషణ. ప్రోటాన్ మరియు న్యూట్రాన్ ఒకదానితో ఒకటి ఢీకొని మొదటి అణువును సృష్టించే దశ ఇది. హైడ్రోజన్, చివరికి హీలియం. హైడ్రోజన్ మరియు హీలియం ఏర్పడిన తర్వాత లిథియం మరియు బెరీలియం వంటి ఇతర పరమాణువులు వేగంగా ఏర్పడటం ప్రారంభించాయి. నిర్మాణాల ఏర్పాటు. ఈ దశలో సాంద్రత పెరుగుదల మన విశ్వంలో మొట్టమొదటి నక్షత్రాలను ఏర్పాటుకు భారీ వాయువు మేఘాలను సృష్టించింది. చివరిగా విస్తరణ కొనసాగుట. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ యొక్క ప్రతి దశను మొదటి నుంచి చూద్దాం. మీరిప్పుడు సమయం ప్రారంభం అయ్యే క్షణం వద్ద ఉన్నారు. ప్రారంభ ఏకత్వం యొక్క దశ. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం చాలా వేడిగా మరియు దట్టమైన బిందువుగా ప్రారంభమైందని, దీనిని తరచుగా ఏకత్వంగా సూచిస్తారని అంటుంది. అవును, బ్లాక్ హోల్ లాగానే, కానీ పరిమాణం అత్యధిక స్థాయిలో ఉంటుంది. అన్ని పదార్థం, శక్తి, స్థలం మరియు సమయం అనంతమైన సాంద్రత మరియు ఉష్ణోగ్రత గల ఒకే బిందువుగా ఘనీభవించబడ్డాయి. మనకు తెలిసిన భౌతిక శాస్త్ర నియమాలు ఈ పరిస్థితుల్లో విచ్ఛిన్నమవుతాయి మరియు ఈ ఏకత్వం విశ్వం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. మనం ఇప్పుడు బిగ్ బ్యాంగ్ తర్వాత 10⁻⁻43 సెకండ్ల దగ్గర ఉన్నాం. విస్తరణ స్థితి. సుమారు 1380 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ అనే పిలువబడే ఒక సంఘటనలో ఏకత్వం వేగంగా విస్తరించడం ప్రారంభించింది. ఇది సాంప్రదాయిక అర్థంలో పేలుడు కాదు, కానీ స్థలం యొక్క విస్తరణ. అంతరిక్షం విస్తరిస్తున్న కొద్దీ విశ్వం చల్లబడడం ప్రారంభించింది. ఈ విస్తరణ మనకు తెలిసినట్లుగా విశ్వం ఏర్పడటానికి వేదికను ఏర్పాటు చేసింది. అంతరిక్షం బయటకు విస్తరించే దానితో పాటు గెలాక్సీలను కూడా తీసుకువెళ్ళింది.
బిగ్ బ్యాంగ్ తర్వాత 10⁻⁻12 సెకండ్లు ప్రాథమిక కణాల ఏర్పడటం. విశ్వం ఊహించలేనంత వేడిగా ఉంది మరియు శక్తి యొక్క దట్టమైన ప్లాజ్మాతో నిండి ఉంది. క్వార్క్ యుగం అని పిలువబడే ఈ దశలో క్వార్క్లు మరియు గ్లూఆన్లు వంటి ప్రాథమిక కణాలు ఏర్పడ్డాయి. విశ్వం చల్లబడటం కొనసాగించడంతో క్వార్క్లు కలిసి ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను ఏర్పరుస్తాయి. ఇవి పరమాణు కేంద్రకాల యొక్క పునాదులు. బిగ్ బ్యాంగ్ తర్వాత 1 సెకండ్ అణు సంశ్లేషణ దశ. విశ్వం యొక్క ఉనికి మొదటి 3 నిమిషాలలో క్వార్క్లు కలిసి ప్రోటాన్లను మరియు న్యూట్రాన్లను ఏర్పరుస్తాయి. న్యూక్లియోసింథసిస్ అని పిలువబడే ప్రక్రియలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఢీకొనడం మరియు ఫ్యూజ్ అవ్వడం ప్రారంభించాయి. ఇది తేలికైన మూలకాల యొక్క కేంద్రకాలు ఏర్పడటానికి దారితీసింది, అనగా హైడ్రోజన్. అలానే హీలియం. నక్షత్రాలు ఏర్పడటానికి ప్రాథమిక అంశాలు ఇవి. మహావిస్ఫోటనం తర్వాత 3,80,000 సంవత్సరాలు పరమాణువుల నిర్మాణం. ఎలక్ట్రాన్లు న్యూక్లియైతో కలిసి తటస్థ పరమాణువులు ప్రధానంగా హైడ్రోజన్ మరియు హీలియం ఏర్పడటానికి విశ్వం తగినంత చల్లబడి ఉంది. ఈ యుగాన్ని రీకాంబినేషన్ యుగం అని అంటాం. తటస్థ పరమాణువులు నిర్మాణం ఫోటాన్లు లేదా కాంతి కణాలను అంతరిక్షంలో స్వేచ్ఛగా ప్రయాణించేలా చేసింది. పదార్థం మరియు రేడియేషన్ యొక్క ఈ విడదీయడం వలన కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ఏర్పడింది. ఇది ప్రారంభ విశ్వం యొక్క స్నాప్ షాట్ ను మనకి అందిస్తుంది. ఇది ఈ రోజు గమనించదగిన దట్టమైన కాంతి. నిర్మాణాల బిగ్ బ్యాంగ్ ఏర్పడినప్పటి నుండి 15 కోట్ల సంవత్సరాల తర్వాత గురుత్వాకర్షణ ప్రభావంతో ప్రారంభ విశ్వంలో పదార్థం యొక్క సాంద్రతలో స్వల్ప అసమానతలు పెరిగాయి. ఈ సాంద్రత హెచ్చుతగ్గులు గ్యాస్ మేఘాలు ఏర్పడటానికి దారితీశాయి. ఇవి చివరికి మొదటి నక్షత్రాలు మరియు గ్యాలక్సీలను ఏర్పరచడానికి దారితీశాయి. ఈ నిర్మాణాలు విలీనం మరియు పరిణామం చెందడం కొనసాగింది. ఈ రోజు మనం విశ్వంలో గమనించే గెలాక్సీలు, సమూహాలు మరియు సూపర్ క్లస్టర్లు యొక్క విస్తారమైన మరియు సంక్లిష్టమైన వెబ్ కు దారితీసింది. బిగ్ బ్యాంగ్ తర్వాత 100 కోట్ల సంవత్సరాల తర్వాత విశ్వం ఈనాటికి విస్తరిస్తూనే ఉంది. ఈ దృగ్విషయాన్ని 1920లలో ఎడ్విన్ హబుల్ మొదటిసారిగా గమనించాడు. సుదూర గెలాక్సీలలో మన నుండి దూరంగా కదులుతున్నాయని, వాటి కాంతి ఎర్రటి తరంగ దైర్ఘ్యాలుగా మారిందని, విశ్వం అన్ని దిశలలో ఏకరీతిగా విస్తరిస్తున్నట్లు సూచిస్తుంది. ఈ కొనసాగుతున్న విస్తరణ డార్క్ ఎనర్జీ ద్వారా నడపబడుతుంది. ఇది విశ్వం యొక్క శక్తి సాంద్రతల్లో 68% ఉంటుంది. నక్షత్రాల ధూళి నుండి మనం ఎలా ఉద్భవించామో తెలుసుకోవడానికి మా ఛానల్ని చూస్తూ ఉండండి.